చేర్చుకున్నందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ఇదిగో మరి వాక్య పరిచర్యలోను సాక్ష్యంలో మీరు తోడుగా ఉండి నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చున్నామండి. సాక్ష్యంలో పంచుకోవాలి అనుకున్న వారు సాక్ష్యాన్ని పంచుకోండి. మరి తల్లిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మరి వారి కుమార్తె గారు చక్కటి గృహం కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారు. మరి దేవుడు మంచి స్వాస్థ్యాన్ని వారికి అనుగ్రహించారు. అది దేవాతి దేవునికి మహిమ. అలాగే మరి రాఖీ విషయంలో చదువు విషయంలో మంచి దేవుడు కృప కూడా ఇచ్చారు. మరి ఆ విషయంలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే బాబీ విషయంలో రాఖీ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఘనత పొందుకుంటున్నారంటే వెనకాల తల్లి ప్రార్థన ద్వారానే. బిడ్డలలాగా చక్కగా చదువుల్లోనూ అన్నిట్లో రాణిస్తున్నారంటే తల్లి ప్రార్థన ద్వారానే. అందుకే మనందరం మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే మన కుటుంబం చక్కగా రాణిస్తుందని ఈ సాక్ష్యాన్ని బట్టి మనం నమ్మదగినది. దీన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. మరి నేను ఒక చిన్న సాక్ష్యాన్ని నేను కూడా పంచుకుంటానండి. మొన్న ఆదివారం సాయంత్రం మరి నా పనికి గుంటూరు వెళ్ళారండి. గుంటూరు వెళ్ళిన తర్వాత పెళ్ళికి వెళ్ళారు. ఆ తర్వాత నైట్ ఎన్నింటికి వెళ్ళారంటే 5 గంటలకు వెళ్ళారు. గుంటూరు పెళ్ళికి 5 గంటలకు వెళ్ళారు. సీతయ్య గారు ఈయన కూడా వెళ్ళారు. పెళ్లి నైట్ అవుతే అప్పటికప్పుడు వెళ్ళారు. వీళ్ళు అక్కడ కనిపించేసి వెంటనే వచ్చేసారు. ఒక నిమిషం కూడా అక్కడ లేరు, వెంటనే వస్తారు. కానీ ప్రయాణం దూరం కాబట్టి వచ్చేటప్పటికి అర్ధరాత్రి 4-3:30 అయిందండి. 3:30 అయింది. అప్పటి వరకు కూడా అత్తయ్య నేను మెరుపుగానే ఉన్నాము. కరెంట్ ఆ రోజు నైట్ కరెంటు పోతూ వస్తూ ఉంది అన్నమాట. సరిగ్గా లేదు కరెంటు. అయితే ఇద్దరికి కూడా మెలుపుగానే ఉన్నప్పుడు ఈయన వచ్చారు. ఇంకొచ్చిన తర్వాత పడుకున్నాం. మత్తుగా నిద్ర పట్టేసిందండి. పట్టేసిన తర్వాత బాత్రూంలో అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా బాత్రూంలోని, అది స్విచ్ బోర్డు వాడకి మంచం దగ్గరగా ఉంటుంది. మరి ఎవరు నొక్కబడిపోయింది నిద్రలో. అది ఆన్ అయిపోయింది. అది ఏం తిరిగినా ఏమవుదు, రోజంతా తిరిగినా ఏమవుతుంది ఫ్యాన్ తిరిగినా. అయితే ఏమైందంటే మరి కరెంట్ ఎక్కువగా రావటం, వోల్టేజ్ ఎక్కువగా రావటంతో అది కాలిపోయిందండి. కాలిపోయి అది ఎప్పుడు కాలిపోయిందో తెలియదు కానీ ఆ ఫ్యాన్ బూడిదైపోయింది. ఇనుప ఫ్యాన్ బూడిదైపోయి దాని చుట్టూ చెక్కేసారు. ఆ చెక్క కూడా కాలిపోయింది. మొత్తం బాత్రూమ్ అంతా ఎలా అయిపోయిందంటే ఇంకా మసి పట్టేసి, ఇలా మెరిసే బాత్రూము మసి పట్టేసి ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. అయితే ఇంత వాసన కూడా మాకు బయటికి రాలే. అయితే ఇల్లు వాళ్ళకి తెల్లారి లేచిన తర్వాత 6 గంటలకి వాళ్ళు లేచిన తర్వాత ఏంటి కాలిపోయిన వాసన వస్తుందని వాళ్ళు చూస్తే కింద నుంచి వస్తుందని గమ్ముని వచ్చాము. మాకు ఫోన్ చేస్తే మేము మత్తుగా పడుకున్నాం. అప్పటికే లేస్తాం. అసలు ఆ రోజు లెగలేకపోయాం, మత్తుగా పడుకున్నాం. వాళ్ళు ఫోన్ చేసి తలుపు తీయమంటే తీసేటప్పటికి వాసన ఏంటని కాలిపోతుందని చూస్తే బాత్రూమ్ పొగ వచ్చింది. ఇంకా మేము ఎవరూ కనపడలేదు. తీయగానే అంత పొగ గదంతా కమ్మేసింది. అది అసలు పేర్చుకోవద్దండి, ఊపిరితిత్తులకు కూడా దెబ్బది అది పీలిస్తే. అలాంటిది అది ఎలా ఉంచండి. ఆ కరెంటు మరి ఇంకా దేనికి ఎత్తవకుండా దేవుడు ఎంత కాపాడాడంటే అంత కాపాడాడు. అది దేనికి ఎత్తైపోయినా గోడలు తలుపులు ఏది పట్టుకున్నా కాలిపోదు. మేము అందరం అందులోనే పడుకున్నాం. తలుపు తీసరాడికి ఏది పట్టుకున్నా ఇంకా ఎత్తైన ఏం పట్టుకున్నా షాక్ కొట్టి కుటుంబం అంతా చనిపోవలసిన వాడిని దేవుడు ఎంతగా కాచాడు అనేసి అసలు గొప్ప కృతజ్ఞతాస్తులు మా హృదయపూర్వకంగా మేము దేవునికి చెల్లించుకున్నాం. ఎంత అద్భుతమో. వెంటనే వాళ్ళు వచ్చి మెయిన్ కట్టేసి అప్పుడు అయినా మెడిసిన్ వచ్చి మెయిన్ కట్టేసిన తర్వాత ఇంకా అది కాలుతూనే ఉంది, మండుతూనే ఉంది. ఆ చెక్కది మండుతూనే ఉంది. అప్పుడు గమ్ముని వాటర్ అది పూసి ఆరిపోయారండి. ఇదంతా జరిగింది. అయితే తర్వాత 2వ రోజు తర్వాత చూస్తే టీవీలో ఒక వార్తలు చూస్తే ఒక ఆఫీస్ కాలిపోయిందంట. కరెంటు ద్వారా ఆఫీస్ కాలిపోతే మొత్తం అందరూ చాలా మంది చనిపోయారంట. మరి దేవుడు నిజంగా మా పట్ల ఎంత కృప చూపించి ఎంత కనికరం చూపించాడో.
నిజంగా ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే ఆయన పని చేయడానికే బ్రతికి ఉన్నామని దేవుని కృప వల్ల మేము చెప్పగలమండి. కిందటి ఆదివారం కూడా వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడాడంటే, ఎస్తేరు జీవితంలో, మొర్దెకై జీవితంలో క్షణంలో దేవుడు అద్భుతం చేస్తాడు, క్షణంలో కీడును తప్పిస్తాడు అని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. అలాగే నిజంగా ఆ వాక్యము మా జీవితాల్లో నిజంగా అలాగా సరిపోయిందండి. ఆ వాక్యం దేవుడు అంతగా కాపాడుతూ వచ్చాడు. మన నిమిషంలో తప్పించబడింది. నిజంగా ఆ వాసన కానీ ఆ పొగ కానీ మాకు తెలియకుండా, ఏ ప్రమాదము మాకు లేకుండా దేవుడు కాచి కాపాడాడు. ఇందుని బట్టి, కుటుంబాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి వాక్యం చూసుకుందామండి. దేవుడు మనల్ని కూడా ఎలాగనే కాపాడుతున్నాడు. ఎన్నో ప్రమాదంలోంచి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన పునరుద్ధాన దీవెనలతో మనల్ని నింపుతూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని చక్కగా కాపాడుతున్నారు. ప్రమాదాలను మనకు వచ్చినప్పటికీ అట్లా తప్పించి ఎంతగానో కాపాడుతున్నారు. మరి గత కాలంలో తల్లి కూడా సాక్ష్యం ఇచ్చారు కదా, పాటల రూమ్లో అది ఎత్త అయిపోయింది, ఏదో కాలిపోయిందని చెప్పారు. చూసారా, ఇలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతున్నామంటే కేవలము మన తల్లి సంఘము ద్వారానే, మన సహవాసం ద్వారా, మన సహవాస ప్రార్థన ద్వారానే. అందుకే ఏమాత్రం సహవాసానికి దూరము కాకుండా సహవాసంలో ఉంటేనే మనము ఎంతో క్షేమంగా ఉంటామని దేవుని పట్ల నేను మీకు తెలియజేస్తున్నానండి. కొలసీ రాసిన పత్రిక కొనసాగించబడుతున్న వాక్యమే కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. అలాగే గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలోనైనా, నీ పాదాలు చెంతనైనా మేము తల వంచినైనా ప్రభా, దీనులమైనైనా మీ సన్నిధిలో మొరపెడుతున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించిన దానం కొరకే వందనాలు. నీ కనికరమ చెప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుతున్న విధానం కొరకే వందనాలు ప్రభా. చదవబడని వాక్యాన్ని విరిచి మాకు పట్టించండి అయ్యా. నన్ను ప్రభా సంపూర్ణంగా నీ సిరువు చోటున మరుగుపరచుకోండి ప్రభా. అయ్యా, మేము బలహీనము ప్రభా. అయ్యా, ఇదిగో మరి జ్ఞానము లేని వారము ప్రభా. ఈ జ్ఞానంతో మీరు నింపండి, బలపరచండి ప్రభా. కావలసిన ఆత్మతో మీరు ఎత్తు పట్టుకోండి, కొలత లేని ఆత్మతో మీరు నింపండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మాటలు ప్రభా మాకెంతో అవసరము ప్రభా. మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని అయ్యా, ఇక్కడ కూర్చున్న మా అందరితో కూడా నువ్వునైనా అయ్యా నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగిన మనస్సును, బుద్ధిని నైనా ప్రభా అయ్యా, గ్రహింపగలిగిన ఆత్మ మా అందరికీ దయచేయండి ప్రభా. నీ ఆత్మ సంచారంలో మమ్మల్ని నిలిపి నడిపించమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరి గత 2 వారాల నుంచి వాక్యము కొనసాగించబడుతుంది. మరి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామండి? మొదటి వారంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? మోసపోకుడి, మనుషుడు ఏం విత్తితే అదే కోస్తామని వాక్యం కొనసాగిస్తూ ఏం జ్ఞాపకం? యాకోబుని మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వారం ఏం జ్ఞాపకం చేసుకున్నామండి? సౌలు రాజుని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాం, 2 సౌలు రాజు జ్ఞాపకం చేసుకున్నాం, తర్వాత హామానుని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ వ్యక్తి మీకు కూడా చాలా బాగా తెలుసున్న వ్యక్తి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ముందే 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదవండి.
4 సంవత్సరములు జరిగిన మీదక అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, ఈ దాసుడైన నేను సిరియా దేశం నందని గెషూరు నుండి ఉండగా యెహోవా నన్ను యెరూషలేమును తిరిగి రప్పించిన యెడల నేను ఆయన సేవించదని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవివ్వమని చేయగా రాజు సుముఖముగా పొమ్మని సెలవిచ్చిన కనుక అతను లేచి హెబ్రోనుకు పోయింది. అబ్షాలోము మీరు పాకానాద విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఎదుర్చున్న కేకలు వేడని చెప్పుటకై ఇశ్రాయేలు కోసం నంటి వద్దకు వేగుల వారిని పంపింది. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేము నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండేది. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండేది. మరియు బలి అర్పించవలసి ఉండి అబ్షాలోము గిలాదీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండేది. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహు బలమైంది. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నారు. ఆయన ఎవరంటే అబ్షాలోము. ఎవరండి? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎవరి కుమారుడండి? అబ్షాలోము ఎవరి కుమారుడు? తని తప్ప అందరూ తెలవచ్చు. ఈ అబ్షాలోము ఎవరి కుమారుడు? అబ్షాలోము ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడు. ఎవరి కుమారుడు అండి? దావీదు కుమారుడు. అయితే అబ్షాలోము తండ్రి మీద కుట్ర చేసి, ఎవరి మీద? దావీదు మీద కుట్ర చేసి, దావీదుకు శత్రువులు సరిపోరు అన్నట్టుగా తన గర్భవాసం పుట్టిన వారు కూడా ఏమవుతున్నారు? శత్రువులు అయిపోతున్నారు. పాపం దావీదు జీవితం ఏంటో చిన్నప్పటి నుండి కూడా ఎవరండి? శత్రువులే అనుకుంటాం కదా. ఒక్కొక్క జీవితంలో నా జీవితం ఏంటో, నాకు అందరూ శత్రువులే, నా ఇంట్లో వాళ్ళు శత్రువులే, నా స్నేహితులు, బయట వారు, ఇరుగు పొరుగు వారు అందరూ శత్రువులే అనుకుంటాం. శత్రువులు అవడంతో మంచిదే, దేవునికి దగ్గర అవుతాం. దేవుడు ఇష్టపడతాడు. మనుషులు ఎక్కువ మనల్ని ద్వేషిస్తే దేవుడు మనల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ అబ్షాలోము దావీదు కుమారుడు. అయితే తండ్రి మీద కుట్ర చేసి తన పైనకి కీడు తెచ్చుకున్నాడు. ఏ కీడు తెచ్చుకున్నాడంటే, అబ్షాలోము జీవితం ఆలోచించినప్పుడండి చాలా లోపాలు, ఎన్నో తప్పిదములు కూడా ఉన్నాయి అబ్షాలోము జీవితంలో. ఎన్ని తప్పిదములు అంటే లెక్కించలేని తప్పుదాలు చేస్తూ వచ్చాడు. మొదటిగా ఏం చేశాడంటే, తన తమ్ముడైన అమోనీని ఏం చేశాడు? చంపించేశాడు. ఎందుకంటే తన చెల్లి తామారుతో కూడినందుకు తనకు కోపం వచ్చి ఆ అమోనీని ఏం చేశాడంటే చంపించాడు. చంపించడం కారణంగా దావీదు రాజు తండ్రి ఏం చేశాడంటే అబ్షాలోముని పంపించేశాడు దూరంగా. ఇంకా తండ్రి చంపేస్తాడేమో అని భయముతో పారిపోయాడు అబ్షాలోము. పారిపోయిన తర్వాత మళ్ళీ అబ్షాలోముని యెరూషలేముకి తీసుకురావడానికి నానా తిప్పలు పడ్డారు. ఎవరంటే యోబాబు పడ్డాడండి. ఎవరండి? యోబాబు ఎక్కువ తిప్పలు పడ్డాడు. అయితే యోబాబు తెలివిగా ఆలోచించి రాజు దగ్గరికి ఒక తెకోవాని అనే ఊరి నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీ ద్వారా రాజుతో మాట్లాడించి, అప్పుడు రాజుతో మాట్లాడుతుంది, తన సమస్యగా మాట్లాడుతుంది. రాజుతో మాట్లాడుతున్నప్పుడు రాజు తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తుండగా వాళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉంటుందంటే, రాజుకు అర్థమైపోయింది, నిన్ను యోబాబు రప్పించాడా, నిన్ను పిలిపించాడా అని రాజు దావీదు యోబాబుని ఆ స్త్రీని అడుగుతున్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా దావీదుని? రాజా, నువ్వు దేవతల వంటి జ్ఞానము కలిగిన వాడు. ఏమంటుందండి? దేవతల వంటి జ్ఞానము కలిగిన, నీకు మరుగైనది ఏముంది అని చెప్తుంది. అసలు ఎవరు పంపించారో, స్త్రీ ఎలా వచ్చిందో రాజుకు తెలియదు. కానీ ఆత్మదేవుడు దావీదులో ప్రేరేపించి ఆత్మదేవుడు చెప్పి, నువ్వు పలానా వ్యక్తి కొరకు పలానా వ్యక్తి పంపించాడు నిన్ను అని అక్కడ సూటిగా మాట్లాడగానే దావీదు అలా మాట్లాడగానే ఆ స్త్రీ ఏమందో తెలుసండి, నీకు దేవదూతల వంటి జ్ఞానాన్ని నీకు ఉంది రాజా, నీకు మరుగైనది ఏముంది? అవును, నన్ను యోబాబే నన్ను పిలిపించాడు, నన్ను రప్పించాడు అని చెప్పి మాట్లాడుతుంది. అయితే యోబాబు పాపం అబ్షాలోమును ప్రయాసపడి రప్పించాడు. ఎక్కడికండి? రాజ్యంలోనికి. రప్పించిన తర్వాత పాపం అలా వదిలేసరుకున్నాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత యోబాబుని పిలిపించాడు. మళ్ళీ అబ్షాలోము ఏం చేశాడండి? యోబాబుని పిలిపించాడు. యోబాబు రాలేదు. 2-3 సార్లు కౌరంపించాడు. అబ్షాలోము ఏం చేశాడండి? 2-3 సార్లు కౌరంపించిన ఆ వ్యక్తి రాలేదు. ఎందుకు రాలేదంటే, మళ్ళా నన్ను రాజు దగ్గరికి
పంపిస్తాడు. అబ్షాలోము నన్ను రాజు దగ్గరికి పంపిస్తాడు. పంపించి నేను ఏం మాట్లాడను అని చెప్పి యోబాబుకు తెలుసు కాబట్టి రాలేదు. ఇందులో యోబాబు రాలేదని ఎవరికి కోపం వచ్చిందండి? ఎవరికి? అబ్షాలోముకి కోపం వచ్చింది. కోపం వచ్చి అంటాడు, మళ్ళీ తన పనివారిని పిలిపించి అంటాడు, నువ్వు యోబాబు పొలం దగ్గరికి వెళ్ళి, నా పొలం దగ్గరే యోబాబు పొలం కూడా ఉంది కదా, ఆ పంటనంతా ఏం చేసామంటాడు? ఆ పంటనంతా కాల్చేయమంటాడు. ఆ పంటనంతా కాల్చేయమన్నప్పుడు అప్పుడు ఇది కాలుస్తూ ఉండగా యోబాబు వెంటనే అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు, మరి ఏంటి నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఎందుకు నేను ఇక్కడ ఉండటం ప్రయోజనం ఏంటి? రాజు దగ్గరికి వెళ్ళకుండా నేను ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? నన్ను రాజు దగ్గరికి నువ్వు తీసుకెళ్తావా లేదా అని మొత్తం నేను ఎలాగైతే రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదవబడిన వాక్యము 4 సంవత్సరములు జరిగిన అమ్మ ఏంటమ్మా? 15:7 కదా. 4 సంవత్సరములు జరిగిన 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, అబ్షాలోము రాజు యొద్దకు చాలండి. ఇక్కడ 4 సంవత్సరాలు ఈ తమ్ముడిని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు ఇక్కడ రాజ్యంలో ఉండగా రాజు ఎదుటి పడలేదు. అయితే 4 సంవత్సరాల తర్వాత రాజు ఎదుటికి పడటానికి అబ్షాలోము రాజు యొద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశమందలి యెరూషలేమునందు ఉండగా యెహోవా యెరూషలేముకు తిరిగి రప్పించినే. రాజుతో అంటున్నాడు, దావీదుతో అంటున్నాడు, తన కుమారుడు అంటున్నాడు, నేను అక్కడ ఉండగా మళ్ళీ యెహోవా నన్ను తిరిగి యెరూషలేమునకు తీసుకొచ్చాడు, రప్పించాడు. నేను ఆయన్ను సేవించదను, మొక్కుకుంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడులు తీర్చుటకు నాకు సెలవిమ్మని అడగగా. హెబ్రోనుకి ఎందుకు వెళ్ళాలి? ఆ మొక్కుబడులు ఎక్కడ చెల్లించాలి? మొక్కుకున్నాడంట అబ్షాలోము. ఏమని? నేను మళ్ళా రాజ్యంలోనికి వస్తే తండ్రి మళ్ళీ నేను నిన్ను మొక్కుకుంటానని ఏం మొక్కుకున్నాడు? అబ్షాలోము మొక్కుకున్నాడు. అంటే హెబ్రోన్లో ఏముంది? ఇప్పుడు దేవుని మందిరం ఉంది కదండి. హెబ్రోన్లో ఏముంది? దేవుని మందసం ఉంది. అందుకే అక్కడికి వెళ్ళాలని అబ్షాలోము ఏది కూడా దావీదు రాజు చిత్తము లేకుండా చేయకూడదు. ఏ పని కూడా రాజు చిత్తం లేకుండా చేయకూడదు. అందుకే రాజుని అడుగుతున్నాడు, తన కుమారుడైన అబ్షాలోము అడుగుతున్నాడు, నేను హెబ్రోనుకు వెళ్తాను, నేను మొక్కుకున్న మొక్కు హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుటకై నాకు సెలవిమ్మని మనవి చేయగా. ఏం చేశాడంటండి? నేను వెళ్ళటానికి మొక్కుబడి తీర్చుకోవడానికి నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయి. రాజు ఏం చేశాడండి? సుఖంగా పొమ్మని సెలవిచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిట్లకు వేగుల వారిని పంపాను. చూసారా ఎంత కుట్ర? ఎందుకు వెళ్తానన్నాడు? హెబ్రోన్కి మొక్కుబడులు తీర్చడానికి వెళ్తానన్నాడు. అప్పుడు అంతకు ముందే నేను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, అనేక మందిని ఏర్పరచుకుని. నేను హెబ్రోన్లోకి రాగానే మీరేం పలకాలి? అబ్షాలోము హెబ్రోన్ని ఏలుతాడు అని జయములు పలకండి అని చెప్తున్నాడు. అని కేకలు వేయండి ఎవరిని సమకూర్చుకున్నాడు? జనుల్ని సమకూర్చుకున్నాడు, అనేకమైన ఇశ్రాయేలుని సమకూర్చుకున్నాడు. అలాగే అబ్షాలోము హెబ్రోన్లోనికి రాగానే ఇలా కేకలు వేస్తుండగా పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి. పాప అబ్షాలోముతో వెళ్ళిన వారికి వీరికి ఏమీ తెలియదు. ఏం తెలియదండి? ఇతర కుట్ర తెలియదు. ఏం తెలీదు? అబ్షాలోము కుట్ర తెలియదు. కూడా వెళ్ళిన 200 మంది వారికి కుట్ర తెలియదు. అయితే వీరు మామూలుగానే అబ్షాలోముతో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమీ తెలియక ఏ మనసుతో వెళ్ళారంటండి? యథార్థమైన మనసుతో వెళ్ళారంట. ఏ మనసు? యథార్థమైన. అవును, దేవుని సన్నిధికి ఎలా రావాలండి? దేవుని సన్నిధికి ఎలా రావాలి? యథార్థమైన. వాళ్ళు హెబ్రోన్లోనికి వెళ్తున్నారు. అబ్షాలోము కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా వెళ్తున్నారు.
వారు ఎలాగైతే యథార్థ మనసుతో వెళ్ళారో దేవుని సన్నిధికి ఎలా రావాలంట? యథార్థమైన మనసుతో. నేను ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, బలము తెచ్చుకోవాలి. ఆయన్ని ఆరాధించడానికి ఏం తెచ్చుకోవాలి? బలము తెచ్చుకోవాలి. నీరసంగా, నిద్రమత్తుగా, అశ్రద్ధగా, అనాలోచనగా దైవ సన్నిధిలో ఉండకూడదు. దేవుని ఎలా ఆరాధించాలి? యథార్థ మనసుతో ఆరాధించాలి. వేరే వేరే మనసుతో, వేరే వేరే మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఏ మనసుతో ఉండాలంటే యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. అయితే వీళ్ళు యథావిధిగా యథార్థ మనసుతో అబ్షాలోముతో హెబ్రోనుకు వెళ్తున్నప్పుడు మరియు బలి అర్పించవలెనని అబ్షాలోము గిల్యోనీయుడైన అహీతోపేలు అని దావీదు యొక్క మంత్రిని గిలో అని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ అగుట చేత కుట్ర బహుబలమాయెను. జనులు ఎక్కడుంటారో తెలుసండి? జనులు ఎక్కడుంటారండి? కుట్ర, దేవుని చిత్తము లేని చోట జనులు ఏముంటారు? విస్తారముగా ఉంటారు. అబ్షాలోముకి అప్పటికప్పటికి జనులు ఏమైపోతున్నారట? ఎక్కువైపోతున్నారట. తన కుట్ర ఏమైపోయిందంట? బలమైపోయిందంట. కుట్ర బలమైపోయింది. ఇప్పుడు రాజుకి సహాయం తక్కువైపోయింది. జయాలు ఎవరికి ఎక్కువైపోయినాయి? అబ్షాలోముకి ఎక్కువైపోయింది. అప్పుడు అందుకని పాపం దావీదు ఏం చేశాడంటే ఇంకా దావీదు పారిపోయారు. ఏం చేశారండి? దావీదైన రాజు పారిపోయాడు. ఆయనతో కొంతమంది, చాలా మంది కూడా ఏం చేస్తారు? ఇంకా అబ్షాలోము మనల్ని ఏం చేస్తాడు? మన రాజ్యం మీదకి వచ్చి మనతో యుద్ధం చేస్తాడు, మనం చంపుతాడు. ఇశ్రాయేలు జనమందరూ కూడా అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మనం ఎక్కించలేమేమో అని దావీదు ఎందుకో భయపడి ఏం చేశారంటే పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమున ఊహించిరని దావీదుకు వర్తమానము రాగా దావీదు యెరూషలేము తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞించి అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము. ఏమంటున్నారండి? ఆయన చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము. ఎవరి చేతిలో? తన కుమారుడి చేతిలో. దావీదు చెప్తున్నాడు. దావీదు అప్పటికే ఎన్నో యుద్ధాలు చేశాడు, అయినా ఈ మాట పలికాడు, తప్పించుకుని మనము రక్షణ పొందలేము రండి. అందుకు రాజు సేవకులు అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనక మనం కీడు చేయక ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి. ఏమంటున్నట్టే అతను మనల్ని కీడు చేయకుండా, అతను మనం పట్టుకోకుండా, హతము చేయకుండా మనందరం కూడా త్వరగా వెళ్ళిపోదాం రండి అని ఇశ్రాయేలు పూజిస్తున్నాడు. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసి చిత్తగించు, నీ దాసులమైన మేము మా ఏలినవాడు రాజుకు సెలవిచ్చినట్లుగా చేయటకు సిద్ధంగా. ఇశ్రాయేలు ఏం చేశారండి? మా ఏలినవాడు రాజా, నువ్వు సెలవిచ్చినట్లే మేము సిద్ధంగా ఉన్నాం, నీతో వస్తాం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అని ఇశ్రాయేలు కొంతమంది ఎవరితో బయలుదేరారండి? దావీదుతో బయలుదేరారు. కాళ్ళు నడక. చూసారా రాజుకి ఏ స్థితి వచ్చింది? ఎవరిని బట్టి వచ్చిందండి? తన కొడుకు అబ్షాలోమును బట్టి ఏ స్థితి వచ్చింది? తన ఇంటి వారు బిడ్డల్ని, తన ఇంటి వారిని అందరినీ కూడా తీసుకుని ఎలా వెళ్ళవలసి వచ్చిందంటే కాలి నడకని వెళ్ళవలసి వచ్చిందండి. రాజుకి గుర్రాలు రథాలు ఏమైనా తక్కువ ఉంటాయా? లేదు. కానీ తను ఏం చేయవలసి వచ్చింది? కాళ్ళు నడకని వెళ్ళవలసి వచ్చింది. దావీదుకు ఎటు చూసిన శత్రువులే, ఇంట బయట కూడా శత్రువులే. కాలు నడకను వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరారు. రాజును అతని ఇంటి వారిను బయలుదేరి బస్ చేసి అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములను నడిచిరి. రాజుకు ముందుగా నడిచింది. రాజు కుటుంబం మధ్యలో నడుస్తుంటే అటు ఇటు కూడా ఇశ్రాయేలు నడుస్తూ
అందరూ కూడా నడుస్తూ ఎలా చేశారంటే నడుస్తూ వెళ్ళారంట. కనుగొని నీవు నివాస స్థలము పోరు యేసువై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు, నీవు తిరిగి పోయి రాజన్న స్థలమును ఉండవు, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదేమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు, నీవు తిరిగి నీ సహోదరుని తోడుకొని పోవు, కృపా సత్యం నీకు తోడుగా ఉండను గాక అని చెప్పాను. అయితే ఇలాగా రాజుతో కూడా ఇశ్రాయేల్ వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళు నడుస్తున్నారు. అయితే నువ్వు రాజ్యంలోనికి వెళ్ళని చెప్పారు. ఇలా జరుగుతుండగా ఏమైందంటే తండ్రి మీద కుట్ర పడుతూ చివరికి తన జీవితం ఏమైందో ఇంకొక చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 9వ వచనం కానీ చదువుతారా? అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను, ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తిక వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతని ఎత్తబడి ఆకాశమున భూమికి మధ్యన వేలాడుచుండగా అతని కిందున్న కంచెల గాడిద సాగిపోను. చూసారా? చాలండి. అబ్షాలోము జీవితం ఏమైంది? యుద్ధాలు జరిగినాయి. అయితే అబ్షాలోము దావీదుని చంపాలనుకున్నాడు. అబ్షాలోము దగ్గర ఉన్న పనివారు కూడా తనతో అనేకమైన కుట్రలు పన్నారు. అవన్నీ కూడా ఏమీ సాగలేదు. ఒక పనివాడు వెళ్ళి ఇలా చంపబోతున్నారంటే దావీదు తప్పించుకున్నాడు. అదంతా జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత దావీదు యుద్ధములకు అబ్షాలోము దగ్గరికి యుద్ధానికి పంపుతున్నప్పుడు ఇశ్రాయేలు యోబాబుతో ఆ పెద్దలతో 3 గుంపులుగా చేసి వాళ్ళతో చెప్తాడు దావీదు, నా కుమారుడైన అబ్షాలోముని మీరు ఏమీ చేయకండి. ఏం చెప్తున్నాడండి? ఇంత కష్టం వచ్చింది ఎవరికి? ఇంత కష్టం దావీదుకి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? అబ్షాలోము ద్వారా. అయినా దావీదు ఏం చెప్తున్నాడంటే వారు, నా కుమారుడైన అబ్షాలోమును ప్రాణాన్ని మీరు ముట్టకండి, యుద్ధమైతే చేయండి, తను ఏమి మట్టుకు మీరు చేయొద్దు, తను చంపద్దు అని తన 3 ప్రధానులైన వారికి, యుద్ధ ప్రధానులైన వారికి చెప్పారు. చెప్పినప్పుడు రాజు చెప్పాడు కాబట్టి వారు ముట్టరు. యుద్ధం జరుగుతుంది. కానీ తను ఎలా చనిపోయాడంటే అబ్షాలోము కంచెల గాడిద మీద ఎక్కిపోవచ్చు. దేని మీద ఎక్కడండి? గాడిద మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకునికి ఎదురాయను. ఆ కంచెల గాడిద ఒక గొప్ప మస్తిక వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు చిక్కు కొమ్మలకి కిందకు పోయినప్పుడు అతని తల చెట్లకు తగులుకున్నందున అతని ఎత్తబడి ఆకాశంలోకి భూమికి మధ్యన వేలాడుచున్నాడు. చాలండి. ఎలా వేలాడుచున్నాడండి? ఆకాశానికి భూమి. ఒక కొమ్మకు తన తల ఏమైపోయింది? చెక్కబడిపోయింది. తను ఎవరూ చంపలేదు, తను ఎవరో కూడా ముట్టలేదు. తను ఎలా అయిపోయాడంటే కొమ్మకు చిక్కబడ్డాడు. వెళ్తుండగా ఆ అడవులోంచి వెళ్తుండగా కొమ్మకి ఏమైపోయాడు? తన తల అలా చిక్కుబడిపోయింది. అయితే తనలా ఉండిపోయాడు. కింద గాడిద ఏమైపోయింది? అది నడుస్తూ వెళ్ళిపోయింది. ఇంకా అతను కూర్చున్నాడు. అబ్షాలోము ఉన్నాడా లేదా చూసుకోలేదు. అది నడుస్తూ వెళ్ళిపోయింది. తను ఏమైపోయాడంట? ఆకాశానికి భూమికి మధ్యలో ఏమవుతున్నాడంట? వేలాడుతున్నాడు. ఈ వేలాడుతున్నది ఎవరు చూశారంటే దావీదు దాసుడైన ఒకరు చూశారు. చూసి పరిగెత్తుకుని వెళ్ళి ఎవరు చెప్తున్నాడండి? యాబాబుకి చెప్తున్నాడు. యాబాబు వాళ్ళకి చెప్తున్నప్పుడు అతను అంటారు, ఇంకా ఏమైనా ప్రాణం ఉందంటే కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు. ఏ ప్రాణంతో కొట్టుకుంటున్నాడండి? కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడంటే, మరి పొడిచిపోయావా, చంపైపోయావా, నీకు ఇంత వెండి ఇంత బంగారం ఇచ్చేవాళ్ళము కదా, చంపేవా. అప్పుడు అతను అంటున్నాడు, రాజు ఆజ్ఞాపించాడు కదా, తన కుమారుడైన అబ్షాలోము ప్రాణాన్ని ముట్టుకోవద్దని రాజు ఆజ్ఞాపించాడు కదా, నేను చంపలేదు అని చెప్పండి. అయితే మీకు ఇంత ఇస్తామని చెప్పి చివరకు అబ్షాలోము ఎలా చనిపోయాడండి? మధ్యన వేలాడుతూ చనిపోయాడు. ఏం చేశాడు? ఏం పన్నాడు? కుట్ర ఏం పన్నాడు? తన తండ్రిని చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. రాజ్యం మీద పరిపాలన చేయాలనుకున్నాడు. తన తండ్రి అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు అబ్షాలోము. కానీ తను తీసిన కోతలు ఎవరు పడ్డారు? తానే పడిపోయాడు.
చూసారా, ఎన్నో అన్యాయపు పనులు చేశాడు అబ్షాలోము. అబ్షాలోము అంటే ఇశ్రాయేల్లో చాలా అందగాడంట. ఎవరంటండి? చాలా అందగాడంట. వాక్యం ఉంటుంది, నడినెత్తి మొదలుకుని అరికాల వరకు చాలా సుందరమైన వాడు. ఎవరు? అబ్షాలోము. ఏ లోపము లేని వాడంట, చాలా అందగాడంటండి. అలాంటి దేవుని కృపాదయం వ్యక్తి ఏమైపోయాడండి? కుట్ర పన్నాడు. ఎవరి మీద? తండ్రి మీద కుట్ర పన్నాడు. చివరికి ఏమైంది? అందుకే ఏ కుట్ర పన్నకూడదు, ఎవరి మీద ఏమి ద్వేషము మనం తీర్చుకోకూడదు. దేవునికి మనం ఏం చేయాలండి? అప్పచెప్పాలి. అందుకే ఏమి విత్తుతామో అదే కోస్తామని మనం 3 వారాల నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎలా ఉండాలంటే దేవుని మనస్సు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడండి? ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. ఆయన ఆదరించే మనసు కలిగి ఉన్నాడు. ఇలా ఆయన గుణగణాలు చెప్పుకోవాలంటే సమయం ఉండదు. అంత గుణగణాలు కలిగిన ఆ వ్యక్తి ఆయన ఉన్నాడు. అలాంటి మనసు కలిగి మనం కూడా జీవించాలి కదా. అలా లేకుండా మనము వేరే మనసు కలిగి ఉంటే ఏమవుతాము? ఇలాగనే పతనం అవుతాం. ఎలా పతనం అవుతామండి? అబ్షాలోము వల్ల, లేకపోతే హామానులాగా, ఇంకా ఇలాగ కొంతమంది ఉన్నారు ఇలాగ కుట్ర పన్నిన వారు. వాళ్ళు తీసుకున్న గోతులో వారే పడుతూ వచ్చిన వారు. అలాగ మనం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎలా ఉండాలంటండి? యథార్థమైన హృదయంతో ఏం చేయాలంటండి? ఆయన్ను సేవిస్తూ ఉండాలి, బలంగా ఆయన్ను ఆరాధిస్తూ ఉండాలి. ఇంకా అనేకమైన మంది మన మధ్య ఉన్నారు, కానీ మళ్ళా వారం నేను ఇంకా దీన్ని కొనసాగిస్తూ ఉంటాను. అయితే కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఈ అబ్షాలోము గురించి ఇంకా మీరు చదువుకుంటే మీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎన్ని అన్యాయం చేస్తూ వచ్చాడో, ఎంత వ్యతిరేకంగా తండ్రి పట్ల నడుస్తూ వచ్చాడు, తండ్రికి ఎంత విరోధంగా జీవిస్తూ వచ్చాడు అబ్షాలోము. ఈ వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది. అందుకని ఏం చేయకూడదంటండి? మనుషులు ఏం చేయకూడదంటండి? అన్యాయం చేయకూడదు. ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. అన్యాయం చేయబడిన వారికి అన్యాయమే చేయబడుతుంది. అలాగే ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాం. అందుకని ఈ అబ్షాలోము జీవితం ఏమైపోయిందంటే, చక్కగా రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు, చక్కగా ఉండవలసిన వాడు, అయితే తన వక్ర మార్గంలోనికి వెళ్ళటం ద్వారా, తన సొంత ఆలోచన ద్వారా నడవటం ద్వారా, నీతియుక్తమైన ఆలోచన లేకుండా నడవటం ద్వారా ఏమైపోయాడంటే చివరకు పతనం అయిపోయాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న ఒక కొమ్మకు తన తల వేలాడబడింది, చిక్కబడి. చూసారా, ఇది దేవుని శిక్ష కాదంటారా? దేవుని శిక్ష. దేవుని కోపము అతని మీదకి దిగి వచ్చింది. దావీదును ఎవరో కూడా తప్పించడానికి ఎవరి వల్ల కాదు, ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి దావీదు. అలాంటి వ్యక్తిని దావీదు చెప్పాడు, అమోనీని చంపొద్దని చెప్పాడు, తన తమ్ముని చంపొద్దని చెప్పాడు. తండ్రి చెప్పిన మాట ఏది వినకుండా ఏం చేస్తున్నాడండి? తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ తప్పించుకుంటూ తను చేస్తున్నాడు. అంత అక్రమమే. పాపం తన గురించి యోవాబు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తను తీసుకురావాలి, రాజ్యంలోకి తీసుకురావాలనుకున్నాడు. ఎంత ప్రయాసపడి తీసుకొచ్చాడు రాజ్యంలోనికి. తీసుకొచ్చిన యోవాబు పొలాన్ని ఏం చేశాడండి? అన్యాయంగా కాల్చేశాడు. ఎంత అన్యాయమో అబ్షాలోము దగ్గర ఉందో చూడండి. ఎంత అన్యాయం చోటు చేసుకుందో అబ్షాలోము హృదయం చూడండి. అబ్షాలోము హృదయం అంతా అన్యాయంతో నిండిపోయింది. దావీదు వంశస్థుడే అయినా తన హృదయం ఎలా నిండిపోయింది? అన్యాయంతో నిండిపోయింది. అందుకని చూసుకుంటూ ఉండాలి, మన హృదయం దేంతో నిండిందో, మన హృదయం ఎలా నడుస్తుందో, మన హృదయం ఎలా నింపబడి ఉందో మనం చూసుకుంటూ ఉండాలి. మనం వదిలేసామనుకోండి, మన హృదయమే అది ప్రయాణిస్తూనే ఉంటది. దాన్ని మనం కాచుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. నా హృదయం ఎటువైపు ప్రయాణిస్తుంది, నా హృదయం దేనికి దారి తీస్తుంది, నా జీవితం, నా గమ్యం ఏంటి అని ఆలోచిస్తూ ఉండాలి. చివరకు మనం ఏమవ్వాలంటే, చివరికి ఏమవ్వాలి? మంచి పంటను కోసేవారంగా ఉండాలి, మంచి విత్తేవారంగా ఉండాలి. అబ్షాలోము వారి జీవితం మన జీవితం కాకుండా మనం చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాం, రెండవదిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? సౌలుని జ్ఞాపకం చేసుకున్నాం, మూడవదిగా హామానుని జ్ఞాపకం చేసుకున్నాం, నాలుగవదిగా అబ్షాలోముని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి.
అలాగే మిగిలిన వారు ఇంకా ఉన్నారు, నీకు మంది జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యం మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మన మధ్య తల్లి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నైనా అబ్షాలోము తండ్రి మీద కుట్ర పన్నుతూ వచ్చాడు ప్రభువా. అవునయ్యా, తన కుట్ర పన్నాడు తననైనా ప్రభువా. తనేనైనా ప్రభువా ఆ కుట్రలో బలైపోయినట్లుగా అయ్యా నీ వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి. అని దేవా తండ్రి, మా హృదయము ప్రభా ఇటువైపుకు దారి తీస్తుందో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అపవాది తండ్రి నైనా పొంచి ఉన్నాడు కదా ప్రభా, మా మీద అనేకమైన కుట్రలో పన్నే రీతిగా ఆలోచన చేస్తున్నాడు. మేము వాడితో జత కలపకుండా నైనా వాడితో స్నేహం చేయకుండా ప్రభా, వాడి కుట్రలకు మేము లోని కాకుండా సహాయం చేయ మా హృదయాన్ని మీరు కాపాడండి ప్రభా. అయ్యా మా హృదయాన్ని మీరు కాయండి ప్రభా. యథార్థమైన మనసుతో, మంచి మనస్సాక్షితో, అయ్యా నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను సేవించే కృపలో నన్ను నడిపించయ్యా. నిన్ను దగ్గరగా నన్ను నడిపించయ్యా. నిన్ను హత్తుకునే భాగ్యం నాకు ఇవ్వయ్యా. అయ్యా నీ కృప నాకు దయచే ప్రభా అని అడుగుదాం. ప్రభు సన్నిధిలో ఏది అడుగుతా అది ఇస్తారు, ఆయన ఖచ్చితంగా ఇస్తారు. విశ్వాసంతో మనం అడగాలి, మోకరించి దైవభక్తితో దేవుడే మాట్లాడాడని ఆ మనసుతో ఆలోచనతో ప్రభా. మరి ఈ రోజు ఈ వారం నా ముందు అబ్షాలోము నుంచావు ప్రభా. తన మనస్తత్వం అంత మంచిది కాదు కదా ప్రభా. అయ్యా నాకు ఎత్తుకో నా ముందు ఉంచావు తండ్రి. ఒకవేళనైనా ప్రభా నేను ఆ ఛాయలో వెళుతున్నానేమో ప్రభా. అయ్యా అన్యాయమైన మనస్తత్వం కలిగి ఉన్నానేమో, అన్యాయమైన ఆలోచనలో నేను ఉన్నానేమో ప్రభా. అయ్యా చాలా అన్యాయంగా ప్రవర్తించిన అబ్షాలోము వల్ల నేను జీవిస్తున్నానేమో ప్రభా. ఎందుకో నాతో మాట్లాడుతూ వచ్చినావు కదా. ఏ కారణం వచ్చేది నేను అన్యాయంగా జీవించకుండా నీ సహాయము నాకు దయచే ప్రభా. అవును ప్రభా, రాజ్యం మీద ఉన్న రాజు నేనైనా ప్రభా తొలగించి తన రాజ్యం మీదకి ఎక్కాలని అనుకున్నాడు ప్రభా. తండ్రినే మోసం చేయాలనుకున్నాడు, ఇశ్రాయేలుని ఏలాలనుకున్నాడు. నీ చిత్తం లేకుండా, నీ ఉద్దేశం లేకుండా ఇశ్రాయేలు నడిపించాలనుకుంటున్నాడు. అయ్యా అలాంటి అన్యాయపు మనసు నుంచి నాలోంచి తీసివేయి ప్రభాని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో అడుగుదామా. ఇంతవరకు నన్ను ఆరాధకుడిగా చేసావయ్యా, ఈ సమయాన్ని నాకు ఇచ్చావయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నిన్ను ప్రభా నన్ను దీవించినందుకే నీ కొందనాలు ప్రభా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. విన వాక్యాన్ని బట్టి ప్రార్థనలు ఏకీవిద్దాం. తల్లి ప్రార్థన చేస్తారు. ప్రభా నైనా ముందుగా ప్రభా నైనా యాకోబుని ప్రభా, సౌలు గారిని, అలాగే హామాన్ని ప్రభా నైనా తండ్రి నైనా అబ్షాలోముని ప్రభు మాకు చూపించారు తండ్రి. వారు దుష్టాలోచనతో ఉండి ప్రభు నైనా వారు ప్రభా నైనా ఎలాగ శిక్ష పొందారో ప్రభు మాకు చూపించారు తండ్రి నైనా. అవును ప్రభా, మంచి మనస్సాక్షి కలిగి నీ సన్నిధిలో ప్రేమ కలిగి మేము ఉండాలని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అవును ప్రభా, నువ్వు ప్రేమామయుడు ప్రభా, నీలో ప్రేమ ఉంది ప్రభా. క్షమించే మనసు, ప్రేమించే మనసు నీ దగ్గర ఉందినైనా. అలాగే మేము జీవించే ప్రభు మాకు దయచేయండి. ఇతరులు ప్రేమించడం, ఇతరులు క్షమించడం మాకు నేర్పించండి. వాక్యరీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. అనేకుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థన చేసేవారుగా, అనేకులు రక్షించేవారుగా, అనేకులు సన్నిధి నడిపించేవారుగా, ప్రేమ కలిగి మేము నైనా సంఘాన్ని ప్రేమించేవారుగా మేము ఉండటకు సహాయం చేయండి. ఇన్న మాటలు మా హృదయాలను నీరుకట్టి భరించటకు సహాయం చేయండి. వాక్యం చెప్పి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కృపల వర్ధులు చేయండి. రాబోయే దినాల్లో కుమారుని కూడా అభిషేకించి సేవకి వాడుకోండి. పరిచయం నేను సంఘాన్ని చేతులకు అప్పచెప్తూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపించమని నేను పునరుత్థాన శక్తి మమ్మల్ని అందరినీ నింపి పునరుత్థాన ఆశీర్వచనాలు మా అందరికీ దయచేయమని, రాని బిడ్డలకు మరొక తరుణం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వారం కార్యక్రమంలో ప్రకటనలు ఉన్నాయండి. ప్రతి వారం ప్రకటన చెప్పడమే. మరి మంగళవారం జయలక్ష్మి గారి ఇంటికాడ 3వ వారం అండి గుడికి జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ రండి. తల్లిదండ్రులని ఆహ్వానిస్తున్నారు, మీరు అందరూ రండి. 3వ వారం తప్పనిసరిగా అందరూ రావాలి.
మరి అందరూ వచ్చి ప్రార్థన చేయాలి కుటుంబం కొరకు. 3వ వారం లాస్ట్ వారం అన్నమాట. మీరందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబం కొరకు భారంగా మీరు ప్రార్థన చేయండి. వారి కుమార్తె గారి కొరకు ఉద్యోగంలో దేవుడు త్వరగా కృప చూపించినట్లుగా మంచి ఉద్యోగాన్ని సఫలపరిచినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దానికి ఒక గర్భఫలం దేవుడు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే శుక్రవారం ఉపవాస గుడికి తిరిగి అందరూ 12 గంటలకల్లా మందిరంలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. మళ్ళీ తిరిగి ఆదివారం ఆరాధన, అలాగే ఆన్లైట్ ఏ రోజు వచ్చిందంటే ఆన్లైట్ శనివారం నైట్ ఆన్లైట్ వచ్చింది. తప్పనిసరిగా అందరూ ఉండాలి. ఇప్పుడు అందరూ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఉండాలండి? ఆన్లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నెలంతా దేవుడు ఏం చేశాడు? మనల్ని కాచి కాపాడు. నన్ను అయితే కాపాడాడు. మిమ్మల్ని కాపాడాడో లేదో నాకు తెలియదు. నేనైతే దేవుని సన్నిధిలో ఉంటాను. మరి అందరినీ దేవుడు కాపాడతాడు. దేవుడు అందరికీ ఏంటండి? ఉపకారి కదా. అందరం ఏం చేయాలంటే కృతజ్ఞతా భావంతో, ప్రభా నన్ను ఈ నెల కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా అని 1-2 గంటలు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన ఇచ్చే వర్తమానాన్ని మనం బలపడితే కనుక దేవుడు నెల నెల మనల్ని ఏం చేస్తాడంటే కృపతో నింపుతాడు. అందుకే నెలాఖరు ప్రార్థన చాలా అవసరము. అసలు ఇది వరకు దినాల్లో అయితే ఎప్పటి వరకు ఉండేవారండి? 9 గంటలు మొదలుకొని తెల్లవారు 4 గంటలు 5 వరకు కూడా మందిరాల్లో పడి ప్రార్థన చేసి ఏడ్చేవారండి. అదిగో అలాగే ఉండేవారు, వెళ్ళేవారు. వాళ్ళు ఉండేవారు. నా చిన్నతనంలో నేను ఉండేదాన్ని. మేము కూడా ఉండేవాళ్ళం నిద్ర లేకుండా చిన్నప్పుడు పెద్దలతో పాటు వెళ్ళాలి. అలాగా ఆరాధించడం, ప్రభువుని ఆరాధించడం ఎంతో మేలండి. ఒక్క దినము నా సన్నిధిలో గడిపితే 1000 దినాలు గడిపినట్టు దేవుడు అంటున్నాడు. దేవుడు ఏంటో మనం దేవుని సన్నిధికి రావటమే భారము, ఒక ఏదో బాధ్యత, మన మీద ఏదో పెద్ద బాధ్యత ఉందని మనం అనుకుంటాం. ఇది ఎంత మనకి కృపో దీవెనో మనకు తెలియట్లేదు. అందుకే ఆన్లైన్ మట్టుకు మానకండి. ఇక్కడ ఏది ప్రకటించినా తూచా తప్పకుండా చేసేవారుగా ఉండాలి ప్రతి ఒక్కరు. వాళ్ళు అలాగే చెప్తారులే, మనం ఇలాగే ఉందాంలే అంటే అంత క్షేమం కాదండి. చెప్పేది ఏంటంటే క్షేమం కాదు. ఇక్కడ దేవుడు పలుకుతున్నప్పుడు మాట విన్నాం అనుకోండి, అప్పుడే మనకేంటి? క్షేమం కలుగుతుంది. వృద్ధిలోనికి వస్తాం. దేంట్లోకి వస్తామంటండి? వృద్ధిలోనికి వస్తాం. అందుకని ఏ కొడుకులు, సహవాస కొడుకులు మానుకోకూడదు. ఏ కొడుకులు అసలు సహవాస కొడుకు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా అడగాలి, ఈ రోజు పెట్టండి అమ్మా, ఆ రోజు పెట్టండి అని అత్యాశక్తితో అడగాలి, ఆసక్తితో అడగాలి. అడగడం కాదు కదా, చెప్పిన దానికే ఏకీపించడం లేదు. మనస్సాక్షులను అడగండి. ఏ గృహ కూడికైనా ఎవరైనా వస్తున్నారా? ఉపవాస ప్రార్థనలో, శుక్రవారం ప్రార్థనలో ఏకీపిస్తున్నారా? ఇంత అన్యాయమా? ఎక్కడైనా ఉందా చెప్పండి ఇంత అన్యాయం? అన్యాయంగా నడవట్లేదా? దేవుని సన్నిధిలో మనకు అనిపించట్లేదా? అన్యాయంగా నడుస్తున్నామని అనిపించట్లేదా? దేవుడు మనకు మేలు చేసేవాడు. దేవుడు మనకు కృప చూపించేవాడు. అందుకే ఆయన సన్నిధిలో న్యాయంగా నడవాలి. మరీ ఇంత అన్యాయంగా, మరీ ఇంత అడ్డంగా నడవడం మంచిది కాదు. మనకు ఎందుకు? సహవాసం ఉందనే కదా బలము. మనం ఏం చేస్తాం? అన్నిటిలోంచి వచ్చాం. అయిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ వదులుకున్నాం. ఎవరు ఉన్నామని దేవుడు ఉన్నాడు. మనకు సహవాసం ఉంది. మనకు సంఘ బిడ్డలు ఉన్నారు. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘం అలా వాళ్తుంది అని ఆ భరోసా ఇవ్వగలుగుతున్నామా? మనలో ఎవరైనా ఆ భరోసా ఇస్తున్నామండి? మనం ఉన్నాం, నేనున్నాను అన్నట్టు ఇవ్వాలి. సంఘం అంటే అందరికీ కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో ప్రతి కార్యక్రమంలో మనం తోడుగా ఉండాలి, రావాలి, ఖచ్చితంగా బాధ్యతలు నెరవేర్చాలి. ఎప్పుడు చూస్తే మన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ మన ఇంట్లో మన పిల్లలకు వాళ్ళకి కాదు, దేవుడి బాధ్యతలు కూడా, దేవుని ఇంటి పని కూడా మనం చూడాలి. నమ్మకస్తులంగా ఉండాలి. అప్పుడే దీవించబడతా అన్ని విషయాలు. క్షేమం ఉంటుంది. లోకం చాలా భయంకరంగా ఉంది. మనం ఇది ఎలా ఉన్నామని అనుకోవద్దు. రానున్న దినాలు చాలా దుర్దినాలు. అన్ని కీడులు తప్పించబడాలంటే మనం ఏదో ఒకటి ప్రభువుకి చేసి ఉండాలి. ఏం చేసాం మనం ప్రభువుకి? ఏమీ చేయలేదు. ఏం చేస్తాం చెప్పండి? అసలు ఏం చేయగలుగుతున్నాం మనం దేవునికి?
అసలు ఏమీ చేయట్లేదు. మన హృదయార్పణ తక్కువ, మన సమర్పణ తక్కువ, మన సమయం తక్కువ, మనకు వచ్చిన కష్టార్జితం దేవునికి ఇవ్వటం తక్కువ. అన్నీ తక్కువే. ఏది నమ్మకత్వం లేదు. దేవుడు మనల్ని ఇంకా ఎలాగా ఆయన క్షేమంగా ఉంచుతాడు, అయినా క్షేమంగానే మనం ఉంచుతూ కాపాడుతున్నాడు. నమ్మకంగా జీవిద్దాం, సహవాసానికి నమ్మకంగా. నేను మనకు ఒక సంఘం దేవుడు ఇచ్చాడు. ఆ సంఘ కార్యక్రమాల్లో యథావిధిగా నడవటం మనం నేర్చుకోవాలి, ఆ క్రమాన్ని నేర్చుకోవాలి. గమనించండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి అలాగే అక్టోబర్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి. దేవుడు ఉపవాస ప్రార్థనకి సమయాన్ని, డేట్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు ఇప్పటి నుండే ప్రార్థనలో బలంగా ఎత్తుపట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ ఉపవాస కొడుకుల్లో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చారండి. ఎవరైతే విశ్వసించి దేవుని సన్నిధిలో 7 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతారో, ప్రతి పూట దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసము చేస్తారు. ఈ లోకంలో సహవాసము కన్నా దేవునితో సహవాసం చేయడం ఎంతో మేలు, క్షేమాభివృద్ధి. ఎవరైతే చేస్తారో ఆ 7 దినాలు బలము పొందుకుంటారో, శక్తి పొందుకుంటారో దేవుడు మంచి కృపనిస్తారు. ఎందుకంటే ఎంతో ప్రయాస, ఎంతో నిజంగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువా సంఘాన్ని బలపరచని కొన్ని దినాలు మళ్ళీ వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని ఇక్కడ దేవుని శక్తితో ఇక్కడ సంఘాన్ని నడిపించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని మీరు అస్సలు పోగొట్టుకోవద్దు. దేవుడు దీవించే ఆ సమయాన్ని, ఆ ఉపవాస ప్రార్థనలో ప్రతి సంవత్సరము మనం ప్రార్థించిన ప్రార్థనలో ఎన్నో మేలు. ఎవరైతే నమ్మకంగా ఆ ఉపవాస ప్రార్థనలో వెంబడిస్తున్నారో వారి జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు నిజంగా సరిచూశారు. అందుకనే మీరు కూడా అనేకమైన బిడ్డలు నడిపించండి. మీరు కూడా అదే నమ్మకంతో ఆ ఉపవాస గుడుగులు వెంబడించండి. ఈ సంవత్సరం మీరు ఏదనుకుని ఉపవాస గుడుగులు వెంబడిస్తారో ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. కనుక మీరు ప్రతి ఒక్కరు మీరు మీ పక్క వారిని అనేక మందిని ప్రోత్సహించి నడిపించవలసిందిగా మీ సన్నిధిని మీకు మనవి చేస్తున్నానండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాటల్లో మీరు మహిమ పొందుకుంటూ వచ్చారు నాయనా. అయా కీర్తనలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, వాక్యంలో మీరు తోడుగా ఉన్నారు. అయ్యా ఈ వారము సంఘనైన ప్రభా ఆరాధన క్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానము కొరకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు మహోన్నతుడు ప్రభా. సంఘ పక్షాన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు గొప్ప శ్రేష్ఠుడువని, ఆరాధకుడువని, అయ్యా ఇదిగో మరి ఆది సంభూతుడు అని నీకు నైనా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది సహవాసముగా మీరు ఏర్పరిచి అయ్యా మీ దాసునైనా అయ్యా మావయ్య గారు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి ఇదిగోనైనా ప్రభా ఇది నైనా సంఘముగానైనా అయ్యా సమకూర్చబడటానికి నన్ను మీరు ఎన్నుకుని నీ దాసుని కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు ప్రభా ఇక్కడ వాడుకుని అయ్యా నీ రాజ్యంలోనికి మీరు పిలుచుకున్నారు ప్రభా. అయ్యా విడవబడిన సంఘము, విడవబడిన కుటుంబము ప్రభా, ఈ రీతిగా మిమ్మల్ని మేము ఆరాధించడం చేయడానికి ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహవాసాన్ని మీరు బలపరచండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. నానాటికు బలాభివృద్ధి మీరు దయచేయండి. మీ దైవ చిత్తంలో ప్రభా ఈ సహవాసము ప్రభా అయా ప్రభా ఉండటానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే వందనాలు.
ప్రమాదాలు, అపాయాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, అసమాధానము, దుఃఖము తండ్రి, నిట్టూర్పులు అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి అయ్యా ఇదిగో మరి సమయంలో నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ వారము వచ్చిన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారము కూడా నీ బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి ప్రభువా. ప్రమాదాల నుంచి, కష్టముల నుంచి, నష్టముల నుంచి తండ్రి, వ్యాధి బాధల నుంచి నైనా, లేవరకము నుంచి తండ్రి, అనేక ఇబ్బందుల నుంచి నైనా ప్రభువా, అనేకమైన సమస్యల నుంచి మీరు విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ ఆరాధన కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. సహాయం చేయండి ప్రభువా. అలాగే నేను ఈ వార కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మంగళవారము తండ్రి ప్రభా జయలక్ష్మి గారింటి గారు జరుగుతున్న కూడుకులో మీరు తోడుగా ఉండండి, జయముగా జరిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో మరి ప్రభా చివరి వారము ప్రభా ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి రావాల్సినైనా అయా గొప్ప కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నేను తండ్రి నాయన ఇదిగో ప్రభా మరి శుక్రవారం ఉపవాస పుడుకులో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రభా మేము గోచాడే అనుభవాలు మా అందరికీ దయచేయండి ప్రభా. ఆ అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తిరిగి ఆదివారం పునరుద్ధాన దినంలో మీరు తోడుగా ఉండండి. అలాగే నైనా ఆన్లైన్ ప్రేయర్లో శనివారం నైనా సాయంకాలం ఆన్లైన్ ప్రేయర్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మేము కూడుకుని ఉంటుండగా నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను సేవిస్తుండగా నీ ఆత్మ మాకు దయచేసి ఈ నెలంతా మమ్మల్ని మనకు కాపాడినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించడానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ వారి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పెద్దల మొదలుకొని చిన్నల వరకు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నూతనంగా ఈ వారం వచ్చిన నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ మంత్రి కృపను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రభా తమ్ముడు నాగూరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో మరి హైదరాబాద్ నుంచి బిడ్డను నడిపించారు తండ్రి. బిడ్డకు తోడుగా ఉండండి. తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి, సహాయపడండి. అలాగే నరసాపురం నుంచి వచ్చిన బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనేక ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నైనా. ఈ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే వారు తీసుకొచ్చిన వారి కష్టార్జితంలోంచి తీసుకొచ్చిన అర్పణలు మీరు అంగీకరించండి ప్రభా. మీరు అంగీకరించండి నైనా. మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలో మీరు తీర్చండి ప్రభా. వారి కష్టాల్లో నష్టాల్లో మీరు తోడుగా ఉండండి. సమృద్ధి అయిన ధనాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ రోజు ప్రామావింది ఏర్పాటు చేసి మీ దైవజన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల ప్రభా ఏర్పాటు చేస్తారు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. బహుగా నూరంతల ఫలితాలు మీరు దయచేయండి ప్రభా. సహవాసంలో ఏది చేస్తున్నానైనా ప్రభా నువ్వు దీవిస్తున్నావయ్యా. మేము సరి చూస్తున్నాం ప్రభా. అందుకని కొందనాలు స్తోత్రాలు ప్రభా. దీవెన నిండారు ఆశీర్వాదాన్ని బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డల అభిషేకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ సపరిచర్యకు నేను ఎంతో సహకారులుగా నీ బిడ్డలు నిలుపుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకనూ అనేకమైన బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభా. సహకరిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. దీవించండి ప్రభా. పరోక్షంగాను ప్రభా అదిగో మరి అనేక విధాలుగా సహాయపడుతున్న నీ బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిచర్య అయిన అనంతరం పరిచర్య చేస్తున్న ప్రభా స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి ప్రభా. నీ పనిలో నీ ఇంటిలో ఆయా ప్రభా పరిచర్య చేసిన వారిని నిండారుగా దీవిస్తావు ప్రభా. నీ పని పాటలు మేము నైనా ప్రభా మనసిచ్చి నడిచేటట్టుగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సహవాస సరిహద్దులు విశాలపరచండి ప్రభా. గొప్పనైనా ప్రార్థనా జీవితాలు, గొప్ప వాక్యమునైనా ప్రభా ఇక్కడ నేను మీరు మాట్లాడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీరు ఎన్నుకున్న సంఘముగా దీన్ని ఏర్పరచుకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే నేను ప్రభా రేపు ఎక్కడైతే మీటింగ్లు జరుగుతున్నాయో ఆయా మీటింగ్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మన్నాడు మినిస్టర్లైనా ప్రభా చర్చ జరుగుతున్న మీటింగ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యూత్ మీటింగ్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది యూత్ నేను ప్రభావితం
కావడానికి, వారి జీవితాన్ని నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తణుకులో జరగబోతున్న కూడుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మీటింగ్ లో కూడా మీరు తోడుగా ఉండండి. తణుకు సహవాసంలో జరుగుతున్న కూడుకు అంతటికి మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. దైవజన శ్రీపల్లయ్య గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మంచి ఆరోగ్య బలమును శక్తిని మీరు దయచేయండి. గొప్ప కృపను ఇచ్చిన సంఘబిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అలాగే నే ప్రభా నాయన ప్రభు ఈ నెలంతా కూడా అందరినీ మీరు కాపాడుతున్నందుకు వందనాలు, ప్రమాదాలు మీరు తప్పిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగో మరి ఆరాధన విడిచిపెట్టి మేము గృహాలకు వెళ్తుండగా నిండారుగా దీవించి ఆశీర్వదించి మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సంఘాన్ని, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా అయ్యా సర్వ ప్రపంచం మానవ జాతి అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, నీ కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నేను అక్టోబర్ నెలలో జరగబోతున్న ఉపవాస కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అవి జయకరంగా జరిపించండి ప్రభా. 7 దినాలు మీకు సమర్పించుకుని తండ్రి మేము నైనా ప్రభా 7 దినాలు నీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి. అడ్డులు ఆటంకములు తొలగించండి ప్రభా. మాకు శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి, ఆసక్తిని పుట్టించండి ప్రభా. దైవాశక్తిని మాకు అనుగ్రహించండి నైనా. దైవ బలంతో మీరు నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి ప్రభా. నేను ఆ రీతిగా సేవించి కృప దయచేయండి తండ్రి. అయ్యా అనేక మంది ఉపవాసం నీ సన్నిధిలో కనిపెట్టే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. వారి పరిస్థితుల్లో ఉన్నాయో ప్రభా వారి సమస్యలు తీర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిచర్యలో ఉన్న పెద్దల మొదలుకొని చిన్నల వరకు అందరినీ జ్ఞాపకం చేసుకుని, చదువుతున్న బిడ్డలకి తోడుగా ఉండండి. ఉద్యోగాలు, వ్యాపారస్తులకి అయ్యా చేతి పనులు చేసుకున్న వారికి, ఆయా వృత్తులు కలిగిన వారికి, పనులు కలిగిన వారికి అందరికీ మీరు తోడుగా ఉండి వారందరినీ ఆశీర్వదించి బలపరిచి దీవించి కృప దయచేయమని, అయ్యా రాని బిడ్డలతో మరొక తరుణాన్ని వారికి ఇంకొక తరుణాన్ని అనుగ్రహించమని, రాని బిడ్డలకు కూడా నీ కృప అనుగ్రహించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైతే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే సెలవు, యేసు రక్తమే జయము, ప్రభువు యేసు రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.